హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈరోజు మన పోలీస్ జాబ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా చదువు అయిపోగానే ప్రతి ఒక్కరికి ఫస్ట్ గుర్తొచ్చే జాబు పోలీస్ డిపార్ట్మెంట్. ప్రతి ఒక్కరికి యూనిఫామ్ వేసుకొని సొసైటీకి సర్వీస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. మీకున్నట్టుగానే 15 years బ్యాక్ నాకు కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఒకటే ఉంటే సరిపోదు. ఒక పోలీస్ జాబ్, అది కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా, ఎందుకంటే ప్రిలిమినరీగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఈ రెండింటికి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. డిఎస్పీకి వచ్చేలోపు ఏపీపీఎస్సీ ద్వారా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఈ కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్కి వచ్చేటప్పటికి రిటన్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. సో జనరల్గా కొంతమంది బాగా చదువుతారు, ఫిజికల్ ఫిట్నెస్ ఉండదు. కొంతమందికి ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఎడ్యుకేషన్ పరంగా కొంచెం తక్కువగా ఉంటారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగితేనే మన పోలీస్ డిపార్ట్మెంట్లో మనం జాబ్ కొట్టగలుగుతాం. అయితే గతంలో ఒక 5 kilometers అని ముందు అది క్వాలిఫై అయితేనే తర్వాత ఈవెంట్స్, 5 రకాల ఈవెంట్స్ కూడా మనం క్వాలిఫై అవ్వాలి. ఇవి క్వాలిఫై అయిన తర్వాతనే ఫైనల్గా ఎగ్జామ్ ఉండేది. అప్పుడు ఫిజికల్ ఫిట్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అప్పుడున్న డ్యూటీస్ పరంగా, అప్పుడున్న అవసరాలు తగ్గట్టుగా ఎక్కువ ఫిజికల్ ఫిట్నెస్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టారు. కాలక్రమంలో సొసైటీ కూడా మారుతూ ఉంది. సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయినవి, ఆర్థిక నేరాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు ఎడ్యుకేషన్ కూడా బాగా ఉండాలి. దానిలో అలా ఉన్నప్పుడే కొంచెం ఇన్వెస్టిగేషన్ కానీ అన్ని బాగుంటాయని చెప్పేసి ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ ని కొంచెం తగ్గించు ఎగ్జామ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. తగ్గేయడం అంటే మరీ అసలు తీసేయలేదు. అసలు పోలీసు ఉద్యోగం అంటేనే ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. జనరల్ గా పెద్ద పెద్ద బందోబస్తులు వస్తాయి. మహాశివరాత్రి వస్తే కనీసం ఒక 1 day కంప్లీట్ మనం మేల్కొని ఉద్యోగం చేయాల్సి వస్తుంది. విజయవాడ దేవి నవరాత్రులు వచ్చినప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ ఉంటుంది. ఇలాంటి పెద్ద పెద్ద బందోబస్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం బందోబస్తు చేయాల్సి వస్తుంది. కొన్ని అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కూడా టైం అనేది మన చేతిలో ఉండదు. కంటిన్యూషన్ లో మనము మేల్కొని ఉండాల్సి వస్తుంది, పబ్లిక్ సర్వీస్ చేయాల్సి వస్తుంది. అటువంటి సమయాల్లో మనకి ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే ముందు మనం పడిపోతాం. రీసెంట్ గా చూస్తున్నాం, వరదలు వస్తున్నవి, చాలా చోట్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి ప్రదేశాలకి మనం డ్యూటీకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు నేను 8 గంటలే చేస్తాను, తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకుంటానంటే కుదరదు. అవతల ప్రాణాలు పోతున్నవి, వాళ్ళకి సరైన ఫుడ్ అందడం లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం కంటిన్యూషన్ కూడా మనం మేల్కోవాల్సి వస్తుంది. మరి ఇలాంటివన్నీ కూడా మనం ఎదుర్కోవాలంటే జనరల్ గా మనకి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కానిస్టేబుల్ కానీ ఎగ్జామ్ మన ఎస్ఐ టెస్ట్ కానీ ముందుగా క్వాలిఫై టెస్ట్, ఎగ్జామ్ ప్రిలిమినరీ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు. దాంట్లో క్వాలిఫై అయితే ఫిజికల్ టెస్ట్కి వస్తారు. దీంట్లో క్వాలిఫై అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్కి వెళ్తారు. ఫైనల్ గా రిటర్న్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి జాబ్ వస్తుంది. జనరల్ గా అందరూ చేసేది ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడో వస్తుంది, ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అయితే ఏం ఉపయోగం ఉంటుంది అనేసి దాన్ని వదిలేసి మనం ఇతర పనుల మీద, కొంతమంది చదువు మీద దృష్టి పెట్టే వాళ్ళు ఉంటారు వేరే జాబ్స్ కోసం. కొంతమంది ఇది ఇంట్రెస్ట్ ఉన్నా, పోలీస్ జాబ్కి రావాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా కానీ సరైన అవగాహన లేకపోవటము, వారికి కూడా సరైన పరిచయాలు లేకపోవటము, వీటితోటి ఆ ఎగ్జామ్ ని నెగ్లెక్ట్ చేస్తారు. సడన్ గా గవర్నమెంట్ నోటిఫికేషన్ విడుదల చేయగానే ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 4 months లో జరిగిపోతుంది. ఈ 4 months లో జరిగిపోగానే ఈ 4 months లో మరి మనం చదవటము, మనం ఫిజికల్ గా ఫిట్ అవటం ఇవన్నీ జరుగుతాయి అంటే ఇవన్నీ జరిగే పనులు కావు. ఏదో నామకే వరుసగా అప్లికేషన్ పెట్టడం, ఏదో వెళ్ళి తూతూ మంత్రంగా ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయంగానే ఎక్కువ మంది అక్కడ డిస్క్వాలిఫై అయిపోతారు. కాస్త చదివి ఎగ్జామ్ మీద వస్తారు, నాలెడ్జ్ ఉన్నోళ్ళు, చదివి ముందుగా అలర్ట్గా ఉన్నోళ్ళు ఒక స్టెప్ ముందుకు వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుతుంది అసలు విషయం, అంటే ఫిజికల్ ఫిట్నెస్ అనమాట. ఈ ఫిజికల్ ఫిట్నెస్ లో మనం క్వాలిఫై అవ్వలేక చదవగలిగిన శక్తి ఉండి కూడా అక్కడ డిస్క్వాలిఫై అవ్వటం వల్ల ఫైనల్ గా ఎగ్జామ్ కి కొంతమంది మాత్రమే చేరుకుంటారు. సరే, అక్కడికి వచ్చే లోపు మళ్ళీ ఎగ్జామ్ మనల్ని ఎక్కువగా డామినేట్ చేస్తుంది. సో అక్కడ ఎవరికైతే బాగా చదువుకొని ఉంటారో వారు మాత్రమే ఫైనల్ గా గెయిన్ అవుతారు. సో ఈ టోటల్ ఎపిసోడ్ లో బాగా చదవాలి, అట్ ది సేమ్ టైమ్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఈ రెండు లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. రీసెంట్ గా జరిగిన మన కానిస్టేబుల్ సెలక్షన్స్ కానీ మనం చూసినట్లయితే 4,60,000 మంది అప్లికేషన్ పెడితే కేవలం 95,000 మంది మాత్రమే ప్రిలిమినరీ టెస్ట్ కి క్వాలిఫై అయ్యారు. అంటే ముందు పెట్టే రిటన్ టెస్ట్ ఎగ్జామ్ కి మినిమం క్వాలిఫై అయ్యారు. ఈ 96,000 మందిలో నెక్స్ట్ స్టెప్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. ఈ ఫిజికల్ టెస్ట్కి వచ్చేటప్పటికి కేవలం ఒక 39,000 మంది అభ్యర్థులు మాత్రమే ఫైనల్ ఎగ్జామ్ కి క్వాలిఫై అయ్యారు.
సుమారు ఒక 57,000 మంది ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం వల్ల డిస్క్వాలిఫై అయిపోయినారు. అంటే దీన్ని బట్టి మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాము అనే సంగతి అర్థమవుతుంది. ఈ ఎగ్జామ్స్ అనేది పక్కన పెట్టేస్తే మినిమం ఇక్కడ ఏమి మనకు పెట్టే పోలీస్ టెస్ట్ లో పెట్టేది ఏమి ఒలింపిక్ గేమ్స్ లేకపోతే ఇంటర్నేషనల్ మన నేషనల్ గేమ్స్ ఆ లెవెల్లో ఏమి ఉండవు. పెట్టే ఈవెంట్స్ అయ్యే అయినా కానీ అంత మెరిట్ అంటే నేషనల్ మెరిట్ ఈ ఎగ్జామ్స్ లో పాల్గొనే అభ్యర్థులు చేయలేరు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనల్ని డిసైడ్ చేసేది కూడా అంటే ఇంకొక స్టెప్ ఎక్కడానికి ఫైనల్ గా మనం ఏదైతే ఎగ్జామ్ రాస్తే మనకు జాబ్ వస్తుందో ఆ జాబ్ రావడం కోసం దానికంటే ముందున్న అత్యంత కఠినమైన పరీక్ష ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. ఇదేం పెద్ద కష్టతరమైనది ఏం కాదు. మనకి సరైన అవగాహన లేకుండా అప్పటికప్పుడు వెళ్ళి మనం పరిగెత్తి ఒక్కోసారి దాన్ని బ్యాలెన్స్ చేయలేక అంటే ఆ పరిగెత్తినప్పుడు వచ్చే ఆయాసం అలసట వీటిని బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్ల కొంతమంది అక్కడే ఆ ఎగ్జామ్ ఆ ఫిజికల్ ఫిట్నెస్ రోజు కొంతమంది చనిపోవడం కూడా మనం ఆల్రెడీ టీవీలో పేపర్లో చూస్తూ ఉన్నాం. ఎవరివైనా అంతే. నేనైనా కొన్ని రోజులు కొన్ని నెలలు ఫిజికల్ ఫిట్నెస్ గా మనం రన్నింగ్ చేయటం ఇవన్నీ మానేసి సడన్ గా ఒక రోజు 2-3 కిలోమీటర్లు పరిగెత్తాల్సిన పరిస్థితి వస్తే ఒక రకమైన ఆయాసం వస్తుంది. ఆ ఆయాసం వచ్చినప్పుడు మనం కనుక సరిగా దాని బ్రీతింగ్ ని కంట్రోల్ చేసుకోలేకపోయినప్పుడు దాన్ని మన బాడీని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోలేకపోయినప్పుడు ఆటోమేటిక్ గా దాని ఎఫెక్ట్ మన బ్రెయిన్ మీద పడవచ్చు, మెయిన్ హార్ట్ మీద పడవచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మనం ఫిజికల్ ఫిట్నెస్ అనేది నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా నేను కానిస్టేబుల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాను జాబ్ కోసం, అలానే ఎస్ఐ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. నేను ఏం చేయాలి? ఇప్పటి నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే అది ఎగ్జామ్ కోసం కావచ్చు, ఫిజికల్ ఫిట్నెస్ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ రేపు నోటిఫికేషన్ వచ్చేటప్పటికే మనం ప్రిపేర్ అయి ఉండాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతామంటే ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ లో పోతారు. అదే ఎగ్జామ్ అంటే జనరల్ గా మన జనరల్ కోర్సులో ఎంతో కొంత మనం చదువుతూ ఉంటాం కాబట్టి కొంతైనా మనకి కవర్ అవుతూ ఉంటది. నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా మనం నెక్స్ట్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాము. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఒక ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, రియల్ లైఫ్ లో ప్రతి వ్యక్తికి ఓన్లీ ఈ ఎస్ఐ ఎగ్జాము, కానిస్టేబుల్ ఎగ్జాము, మన ఆర్మీ సెలక్షన్స్ వీటి కోసమే కాకుండా ప్రతి మనిషి ఉదయం పూట లేసి ఎంతో కొంత ఈ ఫిజికల్ ఫిట్నెస్ కానీ చేసినట్లయితే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాడు. మనం ఏమి సంపాదించకపోయినా ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి. మనం అందరినీ చూస్తూ ఉన్నాము. ఒక సర్టెన్ వయసు వచ్చిన తర్వాత మనం సరిగా తినలేని పరిస్థితి, ఎక్కువ హాస్పిటల్ చుట్టూ కూడా తిరగాల్సి వస్తుంది. రెండోది, అందరూ ఫిట్ గా ఉంటారంటే కొంతమందికి వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి సహకరించకపోవచ్చు. అవకాశం ఉన్నంతలో భాగంగా మనం ప్రతిరోజు గనక ఎంతో కొంత శారీరక శ్రమ చేసినట్లయితే ఖచ్చితంగా ఫిజికల్ గా మనం ఫిట్ ఉంటాము. ఫిజికల్ గా ఫిట్ ఉన్నప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన ఇబ్బంది ఉండదు. అందరం కూడా హ్యాపీగా ఉంటాము. ఇక్కడ జాబ్ పరంగా వచ్చే లోపు ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ అనేది అవసరము. ఇక నుంచి ప్రతిరోజు మీకు చెప్తూ నేను కూడా చేస్తూ దీంట్లో నా యొక్క స్వలాభం కూడా ఉంది. ఎంతో కొంత మీకు చెప్తున్నప్పుడు నేను కూడా మీకు చెప్పడం కోసం కూడా నేను చేస్తుంటాను. జనరల్ గా ఎంతో కొంత నేను ఫిజికల్ ఫిట్నెస్ రోజు చేస్తుంటాను. కాకపోతే సీరియస్ గా ఇప్పుడు మీకు చెప్తూ నేను కూడా చేద్దాం అన్నది నా ఉద్దేశం. దీని ద్వారా నేను కూడా ఫిజికల్ గా ఫిట్ గా ఉండడానికి ట్రై చేస్తాను. ఉంటే నాకు కూడా మంచిది. డిపార్ట్మెంట్ పరంగా మనం కూడా యూనిఫామ్ వేసుకున్నప్పుడు కొంచెం స్మార్ట్ గా ఉంటాము. పబ్లిక్ కూడా మనం గమనిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి అది అవకాశం కొంచెం ఫిజికల్ గా కొంచెం చూడటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. అదేం పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం కాదు. కాబట్టి ప్రతిరోజు ఈ వీడియో ఫాలో అవుతుండండి. ఎంతో కొంత నాకు తెలిసిన నేను ఫిజికల్ గా నేను రియల్ గా నేను ఫేస్ చేసిన నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను, నా అంతటా నేనుగా ఎలాగ ఫిజికల్ గా ఫిట్ గా తయారయ్యాను. నేను చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడిని. కాకపోతే 100 మీటర్స్ స్పెసిఫిక్ గానే కాదు, షార్ట్ రన్ కొంచెం స్పీడ్ గా పరిగెత్తగలిగే ఉండేది. ఎందుకంటే క్రికెట్ లో బాల్ కోసం జనరల్ గా మనం స్పీడ్ గా పరిగెత్తి బాల్ త్రో చేస్తాం కాబట్టి వచ్చింది. కానీ దానిని మనం 100 మీటర్స్ గా మలచాలంటే పరిగెత్తలేని పరిస్థితి. ఎందుకంటే ఎలాగా మనం పికప్ తీసుకోవాలి, స్టెప్ ఎలా వేయాలి, కాళ్ళు రెండు పరిగెత్తుతున్నప్పుడు కొంతమంది ఇలా వేస్తారు జిగ్జాగ్, ఇలా వేయకూడదు, ఇలా వేయాలన్నమాట. మనం కరెక్ట్ గా సింహం మన చిరుతని గమనించినట్లయితే అది ఎలా పికప్ తీసుకుంటుందో మనకు జనరల్ గా మంచిగా ఆ స్టెప్ అర్థమవుతుంది. అట్లానే మనం కూడా షార్ట్ రన్స్ వేయాలన్నప్పుడు మనం స్పైక్ కూడా అలవాటు చేసుకోవాలి, స్పైక్ షూ కూడా. సో ఎలాగ పరిగెత్తాలి, ఎలాగ మనం దమ్ము పట్టాలి, అలాగా మన బాడీని ఎలాగ స్ట్రాంగ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ప్రతిరోజు మీతో వీడియోస్ చేస్తూ షేర్ చేసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
ఎవరైనా ఎగ్జామ్కి రాయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కామెంట్లో మెసేజ్ చేయండి. మనం పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతూ ఖచ్చితంగా నెక్స్ట్ టైం మనము ఎగ్జామ్లో ఫిజికల్ ఫిట్నెస్ 100% క్వాలిఫై అయ్యే విధంగా చూద్దాం. థ్యాంక్ యూ.